ఆ ఎర్రచందన స్వరూపుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి నా కళ్ళలోకి వచ్చి ఓం నమో వెంకటేశాయ. నేను ఈరోజు వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చినుండే. నేను ఇక్కడ 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసుకొని స్వామికి నా కోరిక చెప్పుకోనుండే. నిజంగా ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి నా కోరికలన్నీ నెరవేర్చినుండే. మూడో వారంలో ఉన్నప్పుడే ఒక కోరిక నెరవేరినుండే, రీసెంట్గా ఇంకో కోరిక నెరవేరినుండే. మీకు ఏమైనా కోరికలు ఉంటే తప్పకుండా వాడపల్లికి వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకొని 7 ప్రదక్షిణలు చేసుకొని ఆ స్వామిది దర్శనం చేసుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. నేను చెప్తున్నాను, నన్ను నమ్మి ఇక్కడికి రండి. ఇంకా రీసెంట్గా నేను అష్టోత్తరము నా 7 వారాలు అయిపోయిన తర్వాత నేను అష్టోత్తరం చేయించుకోలేకుండే. ఆ ఎర్రచందన స్వరూపుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి నా కళ్ళలోకి వచ్చి అష్టోత్తరం చేయించుకోవా అయ్యా, నీ కోరికలన్నీ నెరవేరినాయి కదా అని అంటుండే. నిజంగా స్వామి కళ్ళలోకి రావడం ఏంటో, ఇక్కడికి ఈరోజు వచ్చి నేను స్వామి దర్శనం చేయించుకొని అష్టోత్తరం జరిపించుకొని ఉండే. ఎవరైనా తిరుపతికి వెళ్ళలేకుంటే ఇక్కడికి వచ్చి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మీ కోరికలు చెప్పుకోండి. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి శనివారము లక్షలలో ప్రజలు వస్తున్నా సరే ఇక్కడ మేనేజ్మెంట్ చాలా మంచిగా చేసుకుంటున్నారు. తప్పకుండా రండి, ఇంకా ఆ స్వామి అనుగ్రహం పొందండి. జై శ్రీరామ్, బోలో భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ.